నారీ శక్తి వందన్ అధినియం చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా మహబూబ్ నగర్ పట్టణం కేంద్రంలోని ఎంపీ డీకే అరుణ పాదయాత్ర ర్యాలీ నిర్వహించారు. మహబూబ్ నగర్ స్టేడియం నుండి తెలంగాణ చౌరస్తా వరకు మహిళలతో భారీగా పాదయాత్రగా ర్యాలీ చేపట్టిన ఎంపీ డీకే అరుణ అనంతరం తెలంగాణ చౌరస్తాలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎంపీ డీకే అరుణ 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని చట్టం చేయబోతున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రతి ఒక్క పార్టీ సభ్యులు పాల్గొని ఈ బిల్లుకు మద్దతుగా నిలవాలని వారికి విజ్ఞప్తి చేశారు. మహిళలు రాజకీయాల్లోకి రావాలి, లింగ వివక్షత ఉండవద్దు, మహిళలు రాజకీయాల్లో రాణించే శక్తి, పాలించే శక్తి మహిళలకు ఉంది. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి పోరాట పటిమ చూపిన వీర వనితలు ఉన్నారు. నారీ శక్తికి బాధ్యత ఇస్తేనే వికసిత భారత్ లక్ష్యం నెరవేరుతుంది. భారతదేశ పరిపాలన మహిళల భాగస్వామ్యం ఇవ్వాలి. మహిళలు రాజకీయాల్లోకి వస్తే తమ కుర్చీలు ప్రాధాన్యత పొందిన మహిళా బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేసి గతంలో వ్యతిరేకించారు. 2029లో మహిళా రిజర్వేషన్ 33% అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. మహిళా బిల్లుకు మద్దతుగా తెలుపుతూ 9667173333 నంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. తెలంగాణలో 60 నూతన అసెంబ్లీ స్థానాలు పెరిగితే 60 మంది మహిళా ఎమ్మెల్యేలు అవుతారు. అసెంబ్లీ పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే మహిళల అభివృద్ధి, రక్షణ, మహిళా సమస్యలపై గొంతు విప్పే అవకాశం వస్తుంది. అవినీతి రహిత పాలన మహిళలతోనే సాధ్యమవుతుంది. ఒక గిరిజన మహిళ వారికి అవకాశం ఇచ్చి మహిళల యొక్క గౌరవాన్ని పెంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా గతంలో డిఫెన్స్ మినిస్టర్గా, యూనియన్ డిఫెన్స్ మినిస్టర్గా, ఈరోజు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ గారు కుటుంబంలో మహిళ తన ఏ విధంగా తనకు వచ్చేటటువంటి ఆదాయంతో ఏ విధంగా కుటుంబాన్ని, సంసారాన్ని నడుపుతుందో, సమర్థవంతంగా నిర్వహించుకుంటుందో ఈరోజు చెప్పకనే ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఒక చక్కటి ఆర్థిక శాఖ మంత్రిగా వారు నిరూపించుకున్నారు. సో మహిళ లోపల శక్తి ఉందని నిరూపించారు. కాబట్టి ఈ బిల్లుకు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు 2029లో ఈ బిల్లును ఇంప్లిమెంట్ చేయాలని, పార్లమెంట్లో ఈ చట్టం చేయబోతున్న నేపథ్యంలో ఈ యొక్క చట్టానికి ప్రతి ఒక్కరు మద్దతు పలకాలని ఈ సందర్భంగా కోరుతూ మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ విషయంలో పెద్ద ఎత్తున అవగాహన మహిళల్లో కలిగే విధంగా
మీడియా మిత్రులు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతాను. థ్యాంక్ యూ.